IPL 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ కోల్కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క ఓవర్ కూడా ఆడకుండానే పూర్తిగా రద్దయింది. ఈ మ్యాచ్ రద్దవడంతో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కోల్కతా జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది కాబట్టి 19 పాయింట్లతో తన నెంబర్ 1 స్థానాన్ని మరింత పటిష్టపరుచుకుని టాప్ లో దూసుకెళ్తుంది. గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుండి KKR దశ తిరిగిందనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్ రద్దవడంతో గుజరాత్ జట్టుకు కూడా 1 పాయింట్ లభించింది. 11 పాయింట్లతో గుజరాత్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ గుజరాత్ జట్టుకు చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో గనుక గుజరాత్ జట్టు గెలిచి ఉంటే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కడో అక్కడ ఉండేవి. కానీ ఈ రోజు వరుణుడు గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ వర్షం కారణంగా గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుండి అఫీషియల్ గా పూర్తిగా పక్కకు తప్పుకుంది. ప్రస్తుతం ఉన్న 10 జట్లలో అధికారికంగా గుజరాత్, ముంబై, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్నాయి. గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ నుండి తప్పుకోవడంతో RCB మరింత ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గనుక గుజరాత్ గెలిచి ఉంటే RCBకి ప్లే ఆఫ్స్ కు పోటీ ఎదురయ్యే అవకాశం ఉండేది. కానీ వరుణుడు అడ్డుపడి గుజరాత్ ను లేపేసి RCBకి కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ ఇచ్చాడు. ప్రస్తుతం రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఇంకా కొద్ది గొప్ప ఉన్నాయి. మరి ఈ 6 జట్లలో ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతున్నాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్